శ్రీ గురుభ్యో నమః. దుష్టదూర, దుష్టత్వము అంటనిది, దుష్టులకు అందనిది అయినటువంటి అమ్మ. సూర్యకిరణం సోకితే అంధకారం తొలగినట్లు అమ్మవారి గాలి సోకితే దుష్టులు పారిపోతారు, దుష్టగుణాలు తొలగిపోతాయి. అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని అంతగా స్మరించాలి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమయ్య అన్నట్లు, ఎంత పిండియో అంత రొట్టెయగు అంతే నీ కృప అనిలాచల అని నా గురువు అన్నట్లు, ఆచరించిన వారికి ఆచరించినంత మహాదేవ అన్నట్లు, అమ్మ గురించి ఎంతగా అనుకుంటే అంతగా మనకు అనుగ్రహం కలుగుతుంది. వేదధర్మం తెలిసినా కూడా స్త్రీ వ్యామోహంతో పరస్త్రీలను కామించి హరించి బలాత్కరించడం అనేది రాక్షసుల స్వధర్మం అంటూ వాదించిన దుష్టుడు రావణుడు. నేను ఐశ్వర్యానికి ధనానికి వశం కాను, సూర్యునికి సూర్యకిరణం ఎలా వేరు కాదో నేను రాముడికి వేరు కాను అంటూ వేదధర్మాన్ని పలికింది సీతమ్మ. బంగారం రాముడు, ఆభరణం సీత. బంగారం నుండి ఆభరణాన్ని వేరు చేసి తీసుకెళ్లాలని అనుకున్నాడు రావణుడు. అజ్ఞానంతో నిండిన ఆ 10 తలలు రామబాణంతో ధర్మాగ్రహంతో నేల కొరిగాయి. దుష్టదూర, దుష్టులకు దూరంగా ఉంటుంది అంటే సర్వవ్యాపకమైన తత్వం కలిగిన అమ్మవారు నిజానికి దూరంగా ఉంటారా? ఉండగలరా? అమ్మ పరతత్వం ఎంత దగ్గరగా ఉందంటే మన దేహం కంటే దగ్గరగా ఉంది, ఆత్మగా ఉంది. నేను అనే చైతన్యమే అమ్మ. అంత దగ్గరగా ఉన్న తత్వం దూరమని ఎలా అంటాము అంటే, ఎవరైతే బహిర్ముఖులు అవుతారో వారికి అత్యంత దూరం అని. బహిర్ముఖత్వమే దుష్టత్వం. ఎంతవరకు బహిర్ముఖ ప్రాపంచిక విషయాలే సత్యమని తిరుగుతుంటారో అంతవరకు దుష్టత్వమే. అలాంటి వారికి పరమాత్మ తత్వం దూరస్థః. కర్మలంపటాలలో మునిగిన వారికి ఆ తత్వం అత్యంత దూరం. అందుకే అమ్మ దుష్టదూర. ఎవరైతే అంతర్ముఖులు అవుతారో వారికి అత్యంత సన్నిహితం. అది హృదిస్థః, హృదయంలోనే ఉంది. అది తెలిసిన వారికి దగ్గర, తెలియని వారికి దూరం. నాలో ఉన్న నేనును, నేనే అయిన నేనును తెలుసుకోలేకపోవడం దూరమే కదా. నో తైసెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో అంటూ నిన్ను అంతర్ముఖపరచి నేను మూలానికి నిన్ను చేర్చే ప్రయత్నం చేశారు భగవాన్. గురువు జ్ఞానం ఇవ్వడం అంటే నిన్ను నీకు ఇవ్వడం అన్నమాట. జై సద్గురుదేవా. మదించి అతిక్రమిస్తూ ఇతరులకు కష్టము నష్టము దుఃఖము కలిగించుట దుష్టత్వం. అలాంటి వారు కూడా అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి అమ్మవారు దూరంగా ఉంటుంది. అంటే దుష్టులకైనా శక్తిని ఇవ్వాల్సింది అమ్మవారే కదా. ఆ శక్తితో దుష్కార్యాలు చేస్తున్నప్పుడు వెంటనే శక్తిహీనులను చేస్తుంది. అలాంటి వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు పదవి పోయేట్లు చేస్తుంది. ధనవంతులు దరిద్రులు అవుతారు. శరీరారోగ్యం నశించేట్టు జబ్బున పడతారు. మాట పడిపోతుంది. కళ్ళు కనపడవు, కాళ్ళు కదలవు. అమ్మ శక్తి దూరమయ్యింది అని అర్థం. అందుకే అమ్మకు దుష్టదూర అని పేరు. మనం జ్ఞానాంబ దర్శనానికి వెళ్తున్నాం, కదులుతున్నాం. ఆ దివ్య రూపాన్ని కల్లారా చూడగలుగుతున్నాం. అమ్మ నామాలను నోరారా చదవగలుగుతున్నాం. అమ్మ వైభవాన్ని చెవులారా వినగలుగుతున్నాం. మనింట్లో ఉన్న ఆడబిడ్డల్ని అమ్మవారుగా భావించి శివాని, భవానీ, దుర్గా, శ్యామల అంటూ ఆత్మీయ స్పర్శతో పరవశిస్తున్నాం. పిల్లల్ని మనం మూర్ధాభ్యగ్రానాం, తలపై వాసన చూస్తున్నాం. ఇలా మన పంచేంద్రియాలతో అమ్మను ఆస్వాదిస్తున్నాం. ఇంతకంటే అమ్మ ఆరాధన ఏముంది? ఇంతకంటే అమ్మ అనుగ్రహం ఏముంది? అమ్మా చెప్పవు